10 మందికి బువ్వ కూరలోండి 100 మందిని పిలిచి దావతిస్తా అన్నట్టు అయిపోయింది కదా కొన్ని జాగల్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితి. కట్టినిండ్లు 100 ఉంటే మాకు ఇల్లు వస్తుందన్న ఆశున్నోళ్ళు వేల మంది ఉన్నారు. అందరికి ఇచ్చుడు వీలు కాదని అధికారులు లక్కీ డ్రాలు తీసి చిట్టిల పేరు వెళ్ళినోళ్లకు ఇంటి పట్ట అప్పచెప్తుర్రు. ఇల్లు రానోళ్ళు ఎత్తి 7 దోషుల మన్ను ఎత్తి పోస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టౌన్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపకాలలో పెద్ద లొల్లి అయింది కదా. నిన్న బెల్లంపల్లిలో 108 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు లక్కీ డ్రా తీసిరు అధికారులు. ఇక ఆ లక్కీ డ్రాల ఇండ్లు రానోళ్ళు ఇరుగా శాపనార్థాలు పెట్టుకుంటా ఎత్తి 7 దోషుల మన్ను పోసిరు. ఈ అక్క 10వ వార్డులు ఉంటుందట. కిరాయి గట్టలేకో సాగు చేస్తున్నాం, మస్తు గోసలు పడుతున్నాం, సర్కారు ఇల్లు వస్తుందని కోటి దేవులకు మొక్కినా కానీ ఇప్పుడు అధికారులు ఉన్నోళ్ళకే ఇల్లు ఇస్తున్నారు. మాసోటి బీదల నోట్ల మను కొడుతున్నారు. మాకేం న్యాయం అయితే లేదనుకుంటా గొట ఏడవ పట్టింది పాపం. మాకు ఇల్లు లేదు, ఏం లేదు, సామాన్యులు అన్నారు, సామాన్యులకు లేదు, ఏం లేదు, సామాన్యులకు న్యాయమే చేస్తలేరు. అసలు ఉన్నోళ్ళకే డ్రా తీసిండ్రు, ఉన్నోళ్ళకే చేసిండ్రు, లేనోళ్ళకి అసలు రానే రాలేదు. అసలు ఈ అన్న చూడురి 40 ఏళ్ళ నుంచి కిరాయి ఇంట్లో ఉంటున్నాం, మాకు ఇల్లు రాదా, మేము అర్హులం కాదా అనుకుంటా స్టేజ్ మీద ఉన్న సబ్ కలెక్టర్ ఎంఆర్ఓను నిలదీసిరు. ఇక ఇండ్లు రానోళ్ళ అంత తిట్లు శాపనార్థాలు పెట్టుకుంటా అధికారుల మీద దుమ్మెత్తి పోసే వరకు పోలీసు వాళ్ళు ఎంట్రీ ఇచ్చిరు. ఎటోల నాటు పక్క గుంజుకపోయి సంధాయించి పంపించిరు. ఇక ఒకరికి వచ్చి ఇంకోళ్ళకి రాకుంటే ఆ బాధ ఎట్లుంటది మరి. ఇక కట్టినేమో తక్కువ ఇండ్లా కావాలనుకున్న వాళ్ళేమో ఎక్కువైపోయాయి.